దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు తీసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు వాచి తెచ్చా, రంగు నెల్లి రింగుల కళ్ళజోడు పోసుకొచ్చా, పట్టుకో బొంగరాలే తెచ్చా, చుట్టుకో నా చెయ్యందించా, ముస్తాబు ముద్దుకున్నదే ఒలమౌ దెమ్మ తిరిగే గమ్ముగా దెమ్మ తిరిగే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక జంట చక్కగా ఇలాగే దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా అని చెప్పి వాడి దగ్గర ఉన్నది మొత్తం పెట్టి ప్రియురాల్ని మెయింటైన్ చేశాడు అన్నమాట. ఇది అందరికీ తెలిసిన కాదే. మెయింటైన్ చేస్తే ఏమైంది, ఆ అమ్మాయికి ఆర్మీలో వేరే సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవడానికి. ఈయన వాడుకుని వదిలేశాను, ఈడితో నాకెందుకని చెప్పి అమ్మాయి గారు, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది బిజినెస్ మైండెడ్ కదా, వాడినే పెళ్లి చేసుకుందామని ఆర్మీ ఆఫీసర్ని ఈయన వదిలించుకోవాలనుకుంది. కాకపోతే ఇతను సిన్సియర్ లవర్ అయ్యాడు. సిన్సియర్ కదా అంటే ఇతని దగ్గర ఫోటోలు వీడియోలు ఏమన్నా ఉంటే ఈవిడ గారి పెళ్ళికి అడ్డు చేస్తాడని చెప్పి చక్కగా ఇంటికి పిలిపించి దుబాయ్లు సెంటే తెచ్చా అన్నదానికి బదులు చక్కగా పాయిజన్ తెప్పించి వాళ్ళ మేనమామతో దాన్ని చక్కగా డ్రింకులో కలిపించి జ్యూస్లో ఇచ్చేసింది. మనోడు పెచ్చోడు అమాయకుడు ప్రేమ పిచ్చిలో ఉన్నాడుగా, తాగేసాడు, చచ్చిపోయాడు. ఈ కథ మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంత హుషారుగా ఈ పాట ఎందుకు పాడానంటే, ఆ అమ్మాయి ఒకటి కళ్ళను చిదిమేసి ఒకటి వంశాన్ని నాశనం చేసి చావును వరంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ పని చేసినందుకు గాను అమ్మాయి గారికి కూడా కోర్టులో జడ్జి వేయాల్సిన క్వశ్చన్లు అన్నీ వేసి, నువ్వు అసలు మనిషివేనా, నీకు ప్రాణం విలువ తెలుసా అని చెప్పి క్వశ్చన్ వేసి దానికి కూడా మళ్ళీ మరణ శిక్ష విధించాడు. విషయం ఏంటంటే, నీకు అతను నచ్చకపోతే అతనికి నచ్చ చెప్పాలి, లేదంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోకూడదు. అతను సిన్సియర్ అయినప్పుడు, అతనితో ఉండనప్పుడు నువ్వు వాడిని లవ్ చేయటం ఎందుకు, వాడిని ప్రేమలో దించటం ఎందుకు, మళ్ళీ నీ పెళ్లి కాడు అడ్డని చెప్పి వాడిని చంపేయటం ఎందుకు? ఇప్పుడు చూడు చక్కగా, ఫస్ట్ ఏమో జైలుకి వెళ్ళావు, తర్వాత ఏమో నువ్వు కూడా ఆడితో పాటు పైలోకానికి వెళ్ళడానికి చక్కగా రెడీ అయ్యావు. బాగుందా? కర్మఫలం ఎప్పుడు ఎవరిని వదలదు. చక్కగా మంచిగా తీసుకొచ్చి ఒకటి ప్రాణం తీసేశారు. ఎలా తయారవుతారమ్మా మీరు ఈ రోజుల్లో? ఆర్మీ ఆఫీసర్తో పెళ్ళి అనుకుని ఊహించుకుని బిజినెస్ డీల్ చేసావు కదా, ఆ బిజినెస్ చూడు ఎక్కడికి వచ్చిందో.